బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ దృష్ట్యా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. వీవీఐపీ కదలికల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు పలు రహదారులు మూసివేయడం లేదా దారి మళ్లించడం జరుగుతోందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభించి గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్, సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36, సైబర్ టవర్స్, హైటెక్స్, హెచ్ఐసిసి వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్టీ రోడ్లను మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నివారించాలని పోలీసులు సూచించారు. బేగంపేట్ నుండి సంగీత్ జంక్షన్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ దృష్ట్యా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. వీవీఐపీ కదలికల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు పలు రహదారులు మూసివేయడం లేదా దారి మళ్లించడం జరుగుతోందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభించి గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్, సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36, సైబర్ టవర్స్, హైటెక్స్, హెచ్ఐసిసి వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్టీ రోడ్లను మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నివారించాలని పోలీసులు సూచించారు. బేగంపేట్ నుండి సంగీత్ వైపు వెళ్లే వాళ్ళు పారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే బేగంపేట్ నుండి తిరుమలగిరి వెళ్లే వాళ్ళు తమ వాహనాలను ఫ్లైఓవర్, సెయింట్ జోన్స్ రోటరీ, ఏఓసీ మార్గం గుండా మళ్లించారు. ఆ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. బాలానగర్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లేవారు తమ వాహనాలను అమీర్పేట్, పంజాగుట్ట వైపు డైవర్షన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రసల్పుర జంక్షన్ ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి ఈ మార్గంలో ప్రయాణించేవారు క్లాక్ టవర్, ప్యాట్నీ, పారడైజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు రైలు సమయానికి ముందే చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. సభకు వచ్చే వారి కోసం 12 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారని చెప్పారు. వీటిని సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించారని వివరించారు. రోడ్లపై ఎక్కడైనా అనధికారికంగా వాహనాలు పార్క్ చేస్తే వాటిని సీజ్ చేసి చట్టపరమైన కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన మేరకు అయితే అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఇటు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం అయితే జరిగింది.
అయితే ఇటు ఏదైతే పెరేడ్ గ్రౌండ్, బేగంపేట్, ప్రకాష్ నగర్, అదే విధంగా ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. మధ్యాహ్నం 1 నుండి అలాగే సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆదివారం కావడంతో ఇప్పటికే కొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఉన్న కారణంగా కొంతవరకు ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలంటూ కూడా ఆల్రెడీ ఎండలు కూడా ముదిరిపోవడంతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే ఇస్తున్నారు. ఇక పర్యటన విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పటికే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది మోదీని చూసేందుకు, ఆయన సభలో పాల్గొనేందుకు అయితే ఇటు బస్సుల రూపకంగా కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు వెహికల్స్ ద్వారా కూడా కేవలం ఇటు తెలంగాణ నుండే కాకుండా కూడా చాలా మంది మోడీ అభిమానులు అయితే హైదరాబాద్ కు చేరుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇటు ఉప్పల్ స్టేడియంలోను అలాగే అటు ఈ యొక్క గాంధీ బస్ స్టాండ్, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ఇటు వాళ్లకు వెహికల్ పెట్టుకోవడానికి సౌకర్యం కల్పించినట్లుగా కూడా తెలుస్తోంది. బస్సులలో దాదాపుగా 3000కు పైగా బస్సులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో భాగంగానే మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ని రిలీజ్ చేయడంతో పాటు సాయంత్రం సమయంలో అంటే 4 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ లో ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్ కు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 6 గంటలకు మోదీ తెలంగాణ అభివృద్ధికి కావచ్చు, ఇక్కడున్న పరిస్థితుల పైన ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ సభ ముగిసిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముందుకు వెళ్లే అంశాలపైన కూడా ఇటు వారి యొక్క సభ్యులతో అయితే చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనకు సంబంధించి కూడా వారం రోజుల నుండి కూడా పర్యటనకు సంబంధించి ఏ విధమైన ఆంక్షలు విధించాలి, అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరాల రిపేరింగ్ కావచ్చు, అమర్చడం కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, భారీగా పోలీసు బందోబస్తుతో పాటు మఫ్తీలో కూడా పోలీస్ అధికారులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను ఇటు సభకు వచ్చే వాళ్ళని కూడా క్యూ లైన్లు కావచ్చు, అనంతరం పాసులు ఉన్న వాళ్ళను పూర్తి స్థాయిలో చెక్ చేసి వాళ్ళను లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ దృష్ట్యా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. వీవీఐపీ కదలికల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పలు రహదారులను మూసివేయడం లేదా దారి మళ్లించడం జరుగుతోందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.